హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యారెట్ దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 కప్పు దోశ బ్యాటర్ తీసుకున్నాను. అలాగే ఒక 3 క్యారెట్లు తీసుకొని పైన పీల్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళైనా కూడా క్యారెట్ బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఇలా టిఫిన్స్లో వేసి మిక్స్ చేసి పెడితే హెల్తీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న దోశ పిండి ఉంది కదా, ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ క్యారెట్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ దోశ. హెల్తీ కూడా, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. కలర్ఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. అలాగే వంట సోడా ఒక చిటికెడు వరకు యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా సాల్ట్, వంట సోడా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము దోశ వేస్తాం కదా, సేమ్ ప్రాసెస్లో దోశ వేసేసుకోవడమే. క్యారెట్తో ఇడ్లీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అది కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను, చూపిస్తాను, చూసేయండి. బీట్రూట్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీస్ ఇవి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత సేమ్ మనం దోశ వేస్తాం కదా, అదే ప్రాసెస్లో పిండిని యాడ్ చేసి మీకు ఎంత రౌండ్గా వీలైతే అంత రౌండ్గా ఇలా దోశ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని పైన కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసేసుకుందాము. ఈ విధంగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత దీన్ని రెండు వైపుకి తిప్పేసుకొని రెండు వైపు కూడా బాగా కాల్చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ చక్కగా కాల్చేసుకుందాం. ఇలా 2 సైడ్స్ చక్కగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని వేడి వేడి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.